నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. మణిమ్మ గారు, ఎలాగో మండపం తయారు చేశారు కదా, పూలు పళ్ళు ఆకులు వక్కలు మీరు తెచ్చిన సామాన్లన్నీ తీసుకురండి. అలాగే పంతులు గారు. పంతులు గారు, మీరు చెప్పినట్లు అన్నీ తీసుకొచ్చారు. ఇలా తలా ఒక పని చేస్తుంటే ఎంత పెద్ద పనైనా ఇట్టే అయిపోతుంది. చిత్రకారులు గారు, మీరెక్కువగా మీ కోడలి మీద బొమ్మలు గీసేకండి. అర్థం కాలేదు మణి. మీ కోడలి గురించి గొప్పగా ఊహించుకోకండి అంటున్నాను. ఓ చూడు మణి, ఈ రోజుల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మగపిల్లలకి ఆడపిల్లలు దొరకడమే లేదు. ఇది నిజం. నా కొడుక్కి దొరకరనే బాధే లేదు. వాడికేం తక్కువ? వాడు రాజు. ఓహోహోహో, వాడు రాజైతే ఆ రాణి పెళ్లిలోంచి ఎందుకు వెళ్ళిపోయినట్టు? వాళ్ళ లెక్కలు వాళ్లకుంటాయి. కంగారు పడ్డావు కదా? కంగారు పడాల్సిందేమీ లేదు. కరెక్ట్ అమ్మాయి మన సత్య లైఫ్లోకి లక్ష్మీదేవిలా ఇప్పుడు ప్రవేశించింది. దానికి మనం సంతోషించాలి. మంజు నిజంగా మంచి కోడలు. ఆ ఎమ్మెల్యే గారు చెప్పారని కాదు మణి, నిజంగా బంగారం. వాళ్ళ జీవితం బాగుండాలనే కదా తల్లిదండ్రులుగా మన తాపత్రయం. చిత్రకారుల వారు చెప్పింది చాలు. ఈ కాపండి. వ్రతం దైవకార్యం కాబట్టి ఏ లోటు రాకుండా అన్ని పనులు కంప్లీట్ చేయమని అన్న మరీ మరీ చెప్పాడు. ఒరే బాబు, ఈ పనులే కదా, పెద్ద పనులేం లేవు కదా. ఎమ్మెల్యే గారు ఎన్ని గంటలకు వస్తున్నారో కనుక్కో. పూజారి గారు, పూజ ఏ సమయానికి చేస్తారు? సత్యనారాయణ స్వామి వ్రతానికి సమయం అంటూ ఏమి ఉండదమ్మా. అన్ని ఏర్పాట్లు అయ్యాయంటే ఇక వ్రతం మొదలు పెట్టచ్చు. ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తున్నారు. సత్య, అక్కడ వ్రతం ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయా? ఇక్కడ పనులన్నీ పూర్తయ్యాయన్నా. మీరు వచ్చేయండి. అనుకోకుండా నేను స్కూల్ పిల్లల ప్రోగ్రాంకి వెళ్లాల్సి వచ్చింది. నేను ఈ ఫంక్షన్కి రాలేకపోతున్నాను సత్య. మనం ఒక ఇంటి వాళ్ళం. అటెండ్ కాకపోయినా అటెండ్ అయ్యాననుకో. ఏమేం సత్య? ఈ ఫంక్షన్కి రావడానికి ఎమ్మెల్యే గారికి కుదరటం లేదంటమ్మా. అన్న, రావడానికి ట్రై చేయండి. ట్రై కాదు సత్య, రావడానికే ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? అయినా ఎమ్మెల్యే గారు రాకపోతే వచ్చే నష్టమే ఉంది. సరే అన్న, నేనుంటాను. లేదమ్మా, అన్న దయాగుణం కలవాడు. తను రాకపోయినా ఘనంగా జరిపించాలి అన్నాడు. ఫొటోస్ తీయమన్నాడు. ఆయన చెప్పింది చెయ్యాలి. సర్లేండి, మన టైము ఇప్పుడు ఎమ్మెల్యే గారి చుట్టూ నడుస్తుంది. తేపని మనకు కావలసిన మనిషే కదా. రే సత్య, వెళ్ళి బట్టలు మార్చుకుని రా. వెళ్ళు. ఎవరి జీవితమైనా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదక్క. అవును మంజు. అరే నా జీవితం ఏంటక్క, నా చేతుల్లో లేదు. నా జీవితమే నా చేతుల్లో లేనప్పుడు నా జీవితం మంట కలిసిపోతుందని తెలిసి కూడా నేనేం చేయాలో ఏం ఆలోచించాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉండిపోతున్నాను. నన్ను ఒక్కరోజు చూడకుండా అమ్మ ఉండలేదు. అమ్మని చూడకుండా నేను ఉండలేను. కానీ నా పెళ్ళి అనేది నన్ను మా అమ్మ నుండి దూరం చేసేసింది. ఇలాంటి పెళ్ళికి నేను కట్టుబడి ఉండడం అవసరమా? మంజు, బాధపడకు.
నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నాకెలా అనిపిస్తుందంటే మీ అత్త త్రిపుర సుందరి కంటే ఈ మనమ్మ కాస్త నయమేమో. మీ అత్త మిమ్మల్ని ఎంత బాధ పెడుతుందో నాకు కూడా తెలుసు కదా. మీ అత్త పెట్టే నరకం నుంచి నిన్ను తప్పించడానికే భగవంతుడు నీకు ఇంట్లో ప్లేస్ ఇచ్చాడేమో అనిపిస్తుంది. అక్కడైతే అమ్మను హాసిని చూసుకునేదాన్ని పుష్పక్క. ఇక్కడ ఉంటే మా అమ్మ మా చెల్లి నా వాళ్ళు కాకుండా పోతున్నారు. వాళ్ళతో కలవడానికి మాట్లాడడానికి అవకాశమే లేకుండా పోతుంది. అమ్మా అంతా సిద్ధమైపోయింది, ఇక వ్రతం మొదలు పెట్టాలి. అమ్మాయి ఎక్కడా? తీసుకురండి. శ్రీయప్రియ, వెళ్ళి మంజుని తీసుకురండి. అలాగే అన్నయ్య. మా అమ్మ లేకపోతే మేం బ్రతికే వాళ్ళమే కాదు. ఇప్పుడు నా ఆలోచన అంతా అమ్మ గురించి అక్క. నేను పెళ్ళయిందని ఇటొచ్చి రేపు హాసినికి పెళ్ళయి తను వెళ్ళిపోతే మా అమ్మ ఒంటరిగా ఎక్కడుంటుందో అనే బాధ నా గుండెల్ని మెలివేస్తుంది. మా అమ్మే మాకు పొరిటి స్నానాలు చేయించి మేము పెరిగి పెద్ద అయ్యేదాకా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటూ వచ్చింది. ఈరోజు మా అమ్మని అనాథని చేస్తున్నామనే బాధ తలుచుకుంటేనే భయం వేస్తుందక్క. కాలికి దెబ్బ తగిలిన, కడుపుకి నొప్పి కలిగిన అమ్మ అనడం నాకు అలవాటు. అలాంటి అమ్మ పెళ్ళైన దగ్గర నుంచి రాలేకపోతుందక్క. అమ్మకి తన కూతురికి ఇంత రిలేషన్షిప్ ఉంటుందని నువ్వు చెప్తుంటే చనిపోయిన మా అమ్మ కళ్ళకు కనిపిస్తుంది మంజు. నువ్వేడవకు మంజు. వదినా, వ్రతానికి టైం అవుతుందంట. అన్నయ్య నేను రమ్మంటున్నాడు. వస్తున్నాను. మీరిప్పుడొచ్చి పిలుస్తున్నారు? అసలు వ్రతం విషయం మంజుకు తెలియదంటగా. ఏమో అన్నయ్య చెప్పమన్నాడు, చెప్పేశాం. ఏవే అన్నయ్య చెప్పమన్నారు, చెప్పేశాం. సరే పద, నేను నిన్ను తయారు చేస్తాను. మంజు, కాస్త ఓపిక పట్టు. నిర్ణయాన్ని కాలానికి వదిలే, అంతా సర్దుకుంటుంది.